ఇచ్చినందుకు. నిన్న శ్రీరాముల్లో చూసినప్పుడే రెస్పాన్స్ మాకు చాలా గట్టిగా ఓకే నిన్న శ్రీరాముల్లో చూసినప్పుడే రెస్పాన్స్ మాకు చాలా బాగా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం. నాకు మళ్ళీ హిట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. థియేటర్ దాకా వచ్చి చూస్తున్న ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. కొంచెం చాలా హ్యాపీగా ఉంది. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. మీడియా వాళ్ళందరూ కూడా నాకు ఉన్న రివ్యూస్ అంతా చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెయిటింగ్ ఇంకా ఎన్ని రోజులు రన్ అవుతుందని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ. మమ్మల్ని అందరినీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ ఇచ్చిన దుష్యంత్ గారికి, ధీరజ్ గారికి, ప్రొడ్యూసర్స్ అందరికీ, ఈ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ క్యారెక్టర్ గురించి ఇప్పుడు మాట్లాడుతుంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సుహాస్ బ్రో లాంటి ఒక యాక్టర్తో ఫస్ట్ సినిమా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకొని ఆయనతో నేర్చుకొని చేసుకోవడం అనేది యాజ్ అన్ యాక్టర్ నా కెరియర్లో స్టార్టింగ్ స్టేజ్లో ఈ అవకాశం దొరకడం అనేది చాలా చాలా పెద్ద విషయం. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. శరణ్య గారితో ఒక సీన్ చేస్తుంటే నా పాపతో చూశాను సినిమా. శరణ్య గారు ఆ ఇంటెన్స్ సీన్, ప్రీ ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో అది చేస్తుంటే నా పాప నన్ను కొట్టింది, నాన్న అట్లా చెయ్యొద్దు అని చెప్పింది. సో నాకు అది చాలా పెద్ద సక్సెస్ అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమాని మనం ఇస్తే ప్రేమతో ఆదరిస్తారు అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఫస్ట్ హాఫ్ క్యూట్ లవ్ స్టోరీ, అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక 40 to 50 మధ్యలో ఉన్న 50 years వరకు ఎవరినో సరే అయితే స్మైల్తోనే చూస్తున్నారు మూవీ. ఇంకా ఒక వాళ్ళు ఆ క్యారెక్టర్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే దాంట్లో చూస్తున్నారు. సుహాస్ గారు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ సెకండ్ హాఫ్ వెరీ ఇంటెన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో నాకు అంటే అతిశయోక్తి కాదు కానీ అక్కడక్కడ నాకు సుహాస్ గారు ఎక్స్ప్రెషన్స్ కానీ అయ్యి ఆపద్ బాంధవుడిలో మన చిరంజీవి గారు కూడా నాకు గుర్తొచ్చారు. అంత ఎక్సలెంట్గా చేశారు. అలాగే శరణ్య గారు, అక్క క్యారెక్టర్ వేసిన శరణ్య గారు, ఆమె కూడా షీ రాక్ రియలీ. అండ్ అంటే ఇంకా చెప్పాలంటే నిర్మాణ సంస్థ పేరు గీతా ఆర్ట్స్ అండ్ ధీరజ్ మోగిలినేని ఎంటర్టైన్మెంట్స్. తీస్తే బ్లాక్ బస్టర్లే తీస్తాం, తీస్తే కల్టు బొమ్మలే ఇస్తాం. ఇది ఒక నిదర్శనం దానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇంకొకసారి తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అండ్ మళ్ళీ మనం సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. చూసిన వాళ్ళు మళ్ళీ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా పెద్దలందరికీ, ఆడియన్స్కి మా సినిమాని సపోర్ట్ చేసి ఇంత ఒక హార్డ్ హిట్టింగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు. జెన్యూన్ అటెంప్ట్ని ఎప్పుడు తెలుగు ఆడియన్స్ జెన్యూన్గానే సపోర్ట్ చేసుకుంటూ వస్తారండి. ఫస్ట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా దుష్యంత్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. సుహాస్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడో కళ ఉండేదండి, 50 ఏళ్ళ ఆల్మోస్ట్ 50 years ఓల్డ్ ఉన్న గీతా ఆర్ట్స్ అనే సంస్థలో పనిచేయాలని చెప్పి. ఆ కళని నాకు నిజమయ్యేలా చేసిన ధీరజ్ సార్కి, బన్నివాస్ సార్కి, అరవింద్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. పద్మ, మళ్ళీ ఈ 2 క్యారెక్టర్స్ మీకు ఎప్పుడు గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అండి. పద్మ మళ్ళీ వేరు కాదు, కవలలండి. సో కవలలో ఒకరు ఎప్పుడైనా డౌన్ అవుతుంటే ఇంకొకరు లిఫ్ట్ చేసుకుంటూ వస్తారు. సో అదేవిధంగా నరేటివ్ సెట్ చేసుకుని మేము ఈ మూవీని ప్రాపర్గా చేసామండి. ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఓటీటీలో మూవీ రిలీజ్ అయ్యేంత వరకు థియేటర్స్లో ఈ మూవీని రన్ చేయించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.